న్యాయం కఠినంగా ఉండాలా లేదా దయతో ఉండాలా? ఒక రాజు తీసుకున్న ఒక్క నిర్ణయం 2 జీవితాలను ఎలా మార్చిందో ఈరోజు మనం వినబోయే కథ ఒక దెబ్బకు 2 పిట్టలు. ఒకప్పుడు భువనగిరి అనే రాజ్యంలో వీరసింహుడు అనే రాజు పాలన చేసేవాడు. అతడు ధైర్యవంతుడు, శక్తివంతుడు, కాని తప్పు చేసిన వాడిని క్షమించని రాజు. రాజు మాటంటే చట్టం, తిరిగి ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ లేదు. అదే రాజ్యంలో మహేషాజు అనే తెలివైన మంత్రి ఉండేవాడు. రాజ్యం భయంతో కాదు, న్యాయంతో నడవాలి అని నమ్మే వ్యక్తి. ఒకరోజు రాజసభలోకి ఒక పేద రైతుని తీసుకొచ్చారు. ఆరోపణ ఒక్కటే, రాజభవన తోటలోని ఒక మామిడి పండు దొంగిలించాడని. మహారాజా, నా పిల్లల ఆకలికి తట్టుకోలేక ఒక్క పండే తీసుకున్నాను. చట్టం అందరికీ ఒకటే, దొంగతనం చేసిన వాడికి శిక్ష తప్పదు. ఆ క్షణంలోనే రైతుకు కఠినమైన శిక్ష పడింది. రాజసభ అంతా నిశ్శబ్దం. కాని మహేషాజు మాత్రం లోపల ఆలోచనలో పడ్డాడు. ఇలా అయితే ప్రజలు నిజం చెప్పే ధైర్యం కోల్పోతారని కొన్ని రోజుల తర్వాత మంత్రి రాజును వేటకు ఆహ్వానించాడు. అడవిలోకి వెళ్లిన రాజు ఒక జింకని చూశాడు. బాణానికి గురిపెట్టాడు. అదే సమయంలో మరోవైపునుంచి ఒక కుందేలు పరిగెత్తుకొచ్చింది. రాజు పక్కనే ఉన్న మంత్రి ఇలా అన్నాడు, మహారాజా, ఒకే బాణంతో రెండింటినీ కొట్టండి. అది అసాధ్యం అంటూనే రాజు బాణం వేశాడు. బాణం జింకను తాకింది. అదే బాణం చెట్టుకు తగిలి తిరిగి వచ్చి కుందేలుని కూడా గాయపరిచింది. రాజు ఆశ్చర్యపోతూ ఇది ఎలా సాధ్యమైంది అన్నాడు. అప్పుడు మంత్రి ఇలా అన్నాడు, మహారాజా, మీ తీర్పు కూడా ఇలానే ఉంది. ఒక తప్పుని శిక్షించాలనుకొని ఒక నిరపరాధి నమ్మకాన్ని కూడా గాయపరిచారు. న్యాయం కఠినంగా ఉండొచ్చు, కాని దయ లేకపోతే అది భయంగా మారుతుంది. ఆ మాటలు రాజు హృదయాన్ని తాకాయి. ఆ రోజునుంచి రాజు మారిపోయాడు. చిన్న తప్పులకు కఠిన శిక్షలు తగ్గించాడు. ప్రజల మాట వినడం మొదలుపెట్టాడు. ఇక ప్రజలు రాజును భయంతో కాదు, ప్రేమతో గౌరవించసాగారు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, న్యాయం చేస్తూ దయను మరిచిపోకూడదు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి.